కర్నూలు జిమ్మి ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మాజీ ఎంపీ బుట్ట రేణుక సంఘీభావం తెలిపారు. అక్కడి కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత కాలంలో నిత్యావసర ధరలు అన్ని పెరిగినా ఇక్కడి కార్మికుల జీతాలు మాత్రం పెరగకపోవడం శోచనీయమని రేణుక అన్నారు. ఇన్ని రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న కార్మికుల సమస్యలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టకుండా ఉండటం సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికుల సమస్యలపై చర్చించి వెంటనే జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రజలకు నీరు అందించలేము. తర్వాత మా విద్యుత్ కార్మికులు కానీ ఏమైనా కానీ ఎప్పుడు 24 అవర్స్ వర్క్ చేస్తారు. మన మున్సిపల్ కార్మికులకు అందరికీ కూడా సంఘీభావం తెలిపేందుకు రావడం జరిగింది. గత వారం రోజులుగా వాళ్ళందరూ కూడా వాళ్ళ డిమాండ్స్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోవాలని, ప్రభుత్వం వారి డిమాండ్స్కి వారికి ఏదైతే అనుకూలంగా ఏదైతే డిమాండ్స్ పెట్టారో వాటికి సానుకూలంగా స్పందించాలని ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ దీక్ష చేయడం జరుగుతోంది. మరి ఈ దీక్షకు సంఘీభావంగా ఈరోజు ఇక్కడ వీళ్ళందరినీ కూడా మాట్లాడించేందుకు, వారి సమస్యలను తెలుసుకునేందుకు వచ్చాము. ఖర్చులు పెరిగిపోతున్నాయి. మరి ఇంత ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల పిలుపు మేరకు 4 రోజులు రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. 3 రోజులు సమ్మె బాట పట్టడం జరిగింది. ఈరోజు సమ్మెలో భాగంగా మాకు బుట్ట రేణుక అమ్మవారు ఈరోజు ఇక్కడికి వచ్చి మా యొక్క శిబిరం దగ్గరికి వచ్చి ఆమె కూడా మాకు సంఘీభావం తెలపడం జరిగింది. దీనికి ఆమె మాట్లాడుతూ మా యొక్క సమస్యలు న్యాయమైన సమస్యలని, ఇవి న్యాయమైన సమస్యలే, ఇవి మీరు పెట్టిన సమస్యలన్నీ. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ఈ నెల 8/12/2024 నుంచి సమ్మెబాట పట్టడం జరిగింది. సమ్మె చేయడానికి మా యొక్క ప్రధాన డిమాండ్లు ఏంటంటే, మేము గత 30 ఏళ్ళ నుంచి ఇంజనీరింగ్ విభాగం నుంచి చాలామంది పనిచేస్తున్నారు. మాకు చాలని జీతాలు ఇస్తున్నారు. అందుకే మా ప్రధాన డిమాండ్లో ముఖ్యంగా కనీస పనికి కనీస వేతనం ఇవ్వాలి. అలాగే మా కార్మికులలోన విధి నిర్వహణలో కనుక ఎవరైనా చనిపోతే వారికి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా వారి కుటుంబంలో కష్టపడితే తప్ప